చంద్రబాబు నాయుడు గారు కూడా తన వైఖరి మార్చుకోవాలి. ఆయన ఎందుకు మార్చుకోవాలండి? మార్చుకోరు, అంత టైం లేదా ఆయనకి. లేదా డిబేట్ కి రా, వస్తే ఏం డిస్కసింగ్ చేస్తారు సార్ డిబేట్ లో? ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అలాంటి విషయాలన్నీ చంద్రబాబు గారితో ఏమి డిస్కసింగ్ చేస్తారండి? గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రేపు జూన్ నెలకి 1 year అవుతా ఉంది. అవునండి, 1 year అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంగా చంద్రబాబు గారిని ఏమన్నా డిమాండింగ్ చేయాలనుకుంటున్నారా? మేము చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా డిమాండ్స్ ఏమీ పెట్టదలుచుకోలే. ఓ, పాత డిమాండ్లే కొత్తగా అడుగుతారా? అడగండి అడగండి. మరి మీరు ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పారో చెప్పినవి చేయమని అడుగుతాన్నాం అంతే. ఎవ్వరూ అప్పులు ఇవ్వడం లేదంటండి, ఎలా అమలు చేస్తారు చెప్పండి? సూపర్ 6 వాగ్దానాలు అన్నావు, ఆ సూపర్ 6 ఎక్కడ పెట్టావు? ఆ సూపర్ 6 గురించి మాట్లాడు. అవన్నీ కట్టగట్టి అటకెక్కించే ప్రయత్నంలో ఉన్నారండి ఆయన. రైతులు కట్టగట్టుకొని నీ కోట్లు వేస్తే నువ్వు రైతులకు ఏమన్నా ఒక్క పనైనా చేశావా? సంపద సృష్టించిన తర్వాత చేస్తారండి సార్. ఇవాళ ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు లేడు, పొగాకు కొనుగోలు చేసేవారు లేరు, మిర్చి తక్కువ ధరకు అమ్ముకుంటా ఉన్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు, రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు ఎన్నన్నా అడగండి, అన్నింటికి గత ప్రభుత్వమే కారణం అని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. మంచి ప్రభుత్వం అండి బాబు ఇది, ఇలాగే ఉంటది.